అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సూపర్ టేస్టీగా ఉండే ఓ హెల్తీ జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. ఈ జ్యూస్‌ని మనం ఇన్‌స్టంట్‌గా 2, 3 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కానీ, పెద్దలు కానీ బయట నుంచి ఇంట్లోకి రాగానే 2 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటూ తాగేస్తారు. ఈ జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు కానీ టేస్ట్ మాత్రం డబల్ ఉంటుందండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా హాఫ్ కేజీ మామిడి పళ్ళని ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు అంచుల వెంబడి ఉండే తొనను మొత్తం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండుని ఇలా 3 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్పుని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా గరిటెని కానీ, నైఫ్‌ని కానీ తీసుకొని ఇలా పల్పుని మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో చేసుకున్నామంటే సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ పల్పుని మొత్తం గరిటెతో ఈ విధంగా అంతా కూడా తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకున్న పల్పుని మొత్తం పక్కన పెట్టేసుకొని తోలుని పక్కన పడేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పల్పుని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ జ్యూస్‌ని హాఫ్ కేజీ మామిడి పండ్లతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి పంచదారని వేసుకోవాలి. మీరు తీసుకునే మామిడి పండ్లు ఎక్కువ స్వీట్‌నెస్ ఉంటే కొంచెం పంచదారని తగ్గించి వేసుకోండి. అలాగే 5 బాదం పప్పులు, 5 జీడిపప్పుల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ మామిడి పండ్లకి 1.5 కప్పుల వరకి పాలు పోసుకోవాలండి. మిల్లీ వైస్ చెప్పాలంటే 400 మిల్లీల వరకి పాలుంటాయండి. ఇప్పుడు ఇందులోకి 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. అంతేనండి. మామిడి పండ్లతో మ్యాంగో సాగు రెడీ అయిపోయింది. దీన్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో కాసేపు ఉంచైనా తీసుకొని తాగేయొచ్చు. అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.